ఒకవైపు తిరుమల లడ్డు అంశం దేశవ్యాప్తంగా ఊపేస్తుంటే కొంతమంది మేధావులు మాత్రం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడకూడదు, చులకన చేసే విధంగా అస్సలు మాట్లాడకూడదు. ప్రకాష్ రాజ్ ఈ మధ్య ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. అంటే ఒక దైవ భక్తుడిగా కూడా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ విధానాలని వ్యతిరేకించడంలో తనదైన స్టైల్ చూపించే ప్రకాష్ రాజ్ మరి ఎందుకో పవన్ కళ్యాణ్ మీద ఒక సెటరిక్గా ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూపిస్తాను. ఈ ట్వీట్ మీద పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కూడా ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ట్వీట్: డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యూ ఆర్ ఎ డిప్యూటీ సీఎం. ఇది జరిగింది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో. ప్లీజ్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్, సీరియస్ యాక్షన్ తీసుకోండి. వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లో అప్ దిస్ ఇష్యూ నేషనల్లీ? వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో ఇప్పటికే ఉండాల్సిన గొడవలు ఉన్నాయి కదా, దీన్ని దేశవ్యాప్తంగా ఎందుకు తీసుకెళ్తూ ఉన్నారు, ఒక నేషనల్ ఇష్యూగా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన సెటారిక్గా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అండ్ బ్రాకెట్లో ఒకటి మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్గా, థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్. అంటే మీ ఫ్రెండ్స్ సెంటర్ కేంద్రంలో ఉన్నారు కదా, అంటే భారతీయ జనతా పార్టీ నాయకులను ఉద్దేశించి. సో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన ఈ రీట్వీట్పై పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ తీరుపై అంటే కాస్త బాధతోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మా ధర్మంపై దాడి జరిగితే మేము మాట్లాడొద్దా? హిందువుల మీద దాడి జరిగితే హిందువులందరూ ఏకం కారు, కానీ క్రిస్టియన్ల మీద దాడి జరిగితే క్రిస్టియన్లందరూ ఏకమైపోతారు. ముస్లింల మీద దాడి జరిగితే, ఆ మతం మీద దాడి జరిగితే, ఆ మత విశ్వాసాల మీద దాడి జరిగితే, మసీదుల మీద దాడి జరిగితే మాత్రం వాళ్ళందరూ ఏకమైపోతారు. మరి ఇంత పెద్ద దాడి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో భారతదేశ సనాతన ధర్మం మీద ఇంత పెద్ద దాడి ఎప్పుడూ జరిగి ఉండదు. తిరుమల పవిత్ర క్షేత్రంలో తయారు చేసే మహాప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఇలా చేప నూనె, ఇలాంటివన్నీ కూడా ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది చూడాలి. ఇది చాలా పెద్ద దాడిగా చూడాలి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందువుల మీద. కానీ ఇలా జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడొద్దా ప్రకాష్ రాజ్ గారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా కమెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే. నాట్ 1 మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం. ఇదే తరహాలో ఇస్లాం క్రైస్తవంపై ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు మాట్లాడగలరా అంటూ కూడా ఆయన కమెంట్ చేసిన పరిస్థితి. ప్రకాష్ రాజ్ అంటే పవన్ కళ్యాణ్కి గౌరవం ఉంది. సినిమానే. ప్రజల విషయానికి వచ్చేసరికి, భక్తుల విషయానికి వచ్చేసరికి అది ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ ఒక్కొక్కరికి ఏం పిచ్చి పట్టింది అంటూ కూడా ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రకాష్ రాజ్ అంటే నాకు చాలా గౌరవం, లౌకికవాదం అంటే 1 వే కాదు, అది 2 వే అంటూ కూడా పవన్ కళ్యాణ్ కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మనోభావాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. క్రైస్తవుల మనోభావాలు క్రైస్తవులకి, ముస్లింల మనోభావాలు ముస్లింలకి, అలాగే హిందువుల మనోభావాలు హిందువులకి. సో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంత పెద్ద సనాతన ధర్మం మీద దాడి జరిగితే, తిరుమల పవిత్రమైన ప్రీతిపాత్రమైన లడ్డూల్లో పంది కొవ్వు కలిపేస్తే కనీసం మాట్లాడకూడదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి చాలా సీరియస్గా కామెంట్ చేశారు. తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా కొంతమంది మార్చేశారు. గతంలో మనం చూసాం, రోజా లాంటి వాళ్ళు ఏ రకంగా ఒక్క లెటర్లో 100 మంది పేర్లు పెట్టుకుని ఏదో వాళ్ళ సొంత ఇంటికో లేకపోతే పెళ్లికి వెళ్ళినట్టో, సినిమాకి వెళ్ళినట్టో తిరుమల శ్రీవారి దర్శనం చేసేసుకునేవారు, 100,000 లడ్లు తీసేసుకుని వెళ్ళిపోయేవారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో రోజాకు కూడా ఆ లడ్డూలో పంది కొవ్వు కలిసింది అని చెప్పి.
సో అక్కడ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఆ పర్యాటక శాఖ మంత్రి హోదాలో తిరుమల వచ్చినప్పుడల్లా రోజా రాజకీయాల గురించి ఎక్కువగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. అండ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఒక కమెంట్ చేశారు, పందికొవ్వు 1400 రూపాయలు, అదే ఆవు నెయ్యి అయితే 320 రూపాయలు అని చెప్పేసి. దానిలో కూడా గ్రేడ్లు ఉంటాయి కదా, సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నాను పోస్టులు. ఆ గ్రేడింగ్లో కూడా పందికొవ్వులో కూడా 4th గ్రేడ్ పందికొవ్వుని కలిపారు, యానిమల్ ఫ్యాట్ని కలిపారు అనేది జరుగుతోన్న చర్చ. ఇది ప్రకాష్ రాజ్కి సంబంధించి. ప్రకాష్ రాజ్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని సెటారిక్గా కమెంట్ చేస్తూ ఉంటారు, మోదీ విధానాల్ని, అమిత్ షా మాటల్ని కూడా. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీతో టైఅప్లో ఉంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా ఆ రకమైన సెటారిక్ ట్వీట్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా చెప్పారు, సనాతన ధర్మంతో ఆటలొద్దు, మీరంటే నాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, మన సినిమా హీరోలు ఉంటారు, వాళ్ళు రియల్ హీరోలు కాదు. సినిమాల్లో అయితే చాలా పెద్ద పెద్ద త్యాగాలు అవి ఇవి మంచి పనులు చేసేస్తూ ఉంటారు, ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టిస్తూ ఉంటారు చాలా సినిమాల్లో. అలాంటి సినిమాలు తీసిన హీరో మన కార్తీ ఉన్నారు. కార్తీ రీసెంట్గా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఆ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, చిట్చాట్ చేస్తూ ఉంటారు. యాంకర్ చాలా రకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దానికి సరదాగా అందరినీ నవ్వించడానికి కమెంట్ చేయొచ్చు. తిరుమల లడ్డు మీద జోక్సా? తిరుమల లడ్డు మీద అంటే తిరుమల కొండను ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు ఎటు పోయారో గతంలో మనం చూసాం, ఏం జరిగింది అనేది. రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నా. సో కార్తీ మాట్లాడిన మాటల మీద కూడా పవన్ కళ్యాణ్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. లడ్డు కావాలా నాయన అని చెప్పి యాంకర్ అడిగితే లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని మాట్లాడారు కార్తీ. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. నో, అది కూడా ఒక సందర్భమే. అక్కడ కూడా శ్రీవారి భక్తులు చాలామంది ఉంటారు, దేవుడు లేకపోతే ఏదీ లేదు. సో మరి లడ్డూను అంత లైటర్ వేలో కార్తీ తీసుకుని మాట్లాడడానికి కూడా పవన్ కళ్యాణ్ అబ్జెక్ట్ చేశారు. సో కార్తీ మాట్లాడిన మీద పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూద్దాం. Laddu is a sensitive issue, ani. Don't you ever say that. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. రైట్, ఇంత పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నప్పుడు లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి కార్తీ మాట్లాడడాన్ని పవన్ కళ్యాణ్ అపోజ్ చేస్తూ ఉన్నారు. మీరంటే నాకు గౌరవం ఉంది అని చెప్పి. పవన్ కళ్యాణ్కి అందరూ అన్న గౌరవం ఉంది, ప్రకాష్ రాజ్ అన్న, కార్తీ అన్న కూడా గౌరవం ఉంది. కానీ ఇంత సనాతన ధర్మం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు, హిందువుల మనోభావాలు ఈ రకంగా మంటగలిసిపోతూ ఉన్నప్పుడు కూడా ఈ హీరోలు, రియల్ హీరోలు కనీసం ఒక అంటే మానవతా దృక్పథంతోనో లేకపోతే ఆ దేవుడి మీద భక్తితోనో కనీసం దీని మీద కమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఇది కమెంట్ చేయొచ్చు, కానీ దీన్ని ఒక జోక్లా మాట్లాడడం, కొంతమంది ఏమో బీజేపీ విధానాలని విమర్శించే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు సెటైరిక్గా మాట్లాడడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తాను అధికారంలో ఉన్న కాలంలో తిరుమల ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించాలి అన్నది ఆయన ఎజెండా అనేది ఇప్పుడు కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. అంటే దీనిలో ఆ తిరుమలలో పంది కొవ్వు లేకపోతే యానిమల్ ఫ్యాట్ కలపడాన్ని వాళ్ళు ఒక వ్యాపారంగా మాత్రమే చూసుకోలేదు. కోటాను కోట్ల భక్తుల, హిందువుల, సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు ఇంటెన్షనల్గా అనేది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం కమెంట్ చేశారు, మీరు ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పి. అన్యమతస్థులు కూడా శ్రీవారిని దర్శించుకోవచ్చు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి అన్యమతస్థులు ఒక బుక్లో డిక్లరేషన్ దానిలో సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలా చేయలేదు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. అండ్ ఇంకొకటి, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇష్టం ఉందో లేకపోతే ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. ఎప్పుడు కూడా ప్రసాదం తినేవారు కాదట, ప్రసాదం తినకుండా దాన్ని ఒక చిన్న చూపు చూసేవారు అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. బహుశా జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండవచ్చు దానిలో ఏం మిక్స్ అయింది అనేది, అందుకే ఆయన తిని ఉండకపోవచ్చు.